నా పేరు అరవింద్. నాకు ఇంటర్నెట్లో బ్లాగ్స్ చదవటం చాలా ఇష్టం. అనుకోకుండా ఒక బ్లాగ్లో రాసిన స్టోరీ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతలా అంటే తెలియకుండానే ఆ బ్లాగ్ రాసిన అమ్మాయితో ప్రేమలో పడిపోయాను. ఆ బ్లాగ్లో అమ్మాయి పేరు చూసి తన కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ వెతికాను. చాలా రోజులకి ఇన్స్టాగ్రామ్లో తన ఐడి తెలిసింది. రిక్వెస్ట్ పెట్టి డిఎం చేశాను. తన పేరు మోనా. ఒక 2 రోజులకి తన నుంచి రిప్లై వచ్చింది. నేను తన బ్లాగ్స్ అన్నీ చదువుతున్నా అని, పెద్ద ఫ్యాన్ అని చెప్పాను. ప్లీజ్ నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమని అడిగాను. తను ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసింది. అలా నేను రోజు తనకి మెసేజ్ చేసేవాడిని. కొన్ని రోజులకి మేము మా నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఎప్పుడూ మోనాని చూడలేదు. వ్యాలంటైన్స్ డేకి మీట్ అవుదాం, నువ్వు పూణే రా అని చెప్పింది. నేను తను చెప్పినట్లే వ్యాలంటైన్స్ డే రోజు మోనాకి ఇష్టమైనవన్నీ గిఫ్ట్స్ లాగా తీసుకెళ్ళాను. మోనా నన్ను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి కూడా వచ్చింది. మోనాని చూసి నేను ఉబ్బి తబ్బిబ్బైపోయాను. ఫెయిర్గా కర్లీ హెయిర్తో చాలా అందంగా ఉంది నా మోనా. మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ రోజు, ఆ క్షణం నేను మర్చిపోలేను. మేము ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. నేను తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ మోనాకి చాలా నచ్చాయి. మేము కలిసి ఫుడ్ తిన్నాం, నచ్చిన ప్లేసెస్కి వెళ్ళాం. ఆ రోజు ఎంతో ఆనందంగా గడిచింది. ఈసారి మోనా హైదరాబాద్కి వస్తా అని చెప్పి తన గుర్తుగా నాకు రింగ్ కూడా ఇచ్చింది. చాలా బాధతో నేను కళ్ళల్లో తనని నింపుకొని వీడ్కోలు చెప్పాను. మేము మళ్ళీ ఎప్పట్లాగే ఫోన్లో మెసేజెస్ ఇంకా కాల్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం. జూన్లో నా పుట్టినరోజు. తను హైదరాబాద్కి వస్తా అని చెప్పింది. తను వస్తే మా ఇంట్లో చూపించి మాట్లాడి పెళ్లి చేసుకోవాలని నేను ఆశపడ్డాను. రోజులు దగ్గర పడుతున్నాయి. జూన్ 15న నా బర్త్డేకి మోనా వచ్చింది. నేను తనకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాను. అంత హ్యాపీగా ఉంది. మోనా పూణేకి కూడా వెళ్ళిపోయింది. పూణే వెళ్ళినప్పటి నుండి తన నుండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏం లేవు. బ్లాగ్ పోస్ట్స్లో కూడా కొత్తగా ఏం లేవు. నాకు మోనా తప్ప ఎవ్వరూ తెలిసిన వాళ్ళు లేరు పూణేలో. రోజు మోనా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. 2 నెలలయ్యింది. ఇంకా లాభం లేదని పూణేకి వెళ్ళి తన రూమ్కి వెళ్ళాను. క్లోజ్ చేసి ఉంది. ఓనర్ని అడిగితే తను ఎక్కడికో వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాలేదు. తన వస్తువులు తీసుకుని వెళ్ళండి అని చెప్పారు. వస్తువులన్నీ ప్యాక్ చేస్తూ ఉండగా తనకు వచ్చిన ఒక పార్సిల్లో మోనా ఫ్రెండ్ అడ్రస్ కనపడింది. ఆ అడ్రస్కి వెళ్ళాను. తన ఫ్రెండ్ ఆశిష్ని కలిశాను. ఆశిష్ చెప్పిన విషయం విని నా మతిపోయింది. మోనా 2 నెలల క్రితమే చనిపోయిందని చెప్పాడు. హైదరాబాద్ వెళ్ళాలి, అరవింద్ని కలవాలి అని ఎప్పుడూ నాకు చెప్పేదని చెప్పాడు. నేనే అరవింద్ని. నన్ను హైదరాబాద్కి వచ్చి మీట్ అయింది. లేదు అరవింద్, మోనా జూన్ 14న చనిపోయింది. మోనా పేరెంట్స్ అడ్రస్ ఇచ్చాడు. నేను వెళ్ళి వాళ్ళని కలిశాను. మోనా నన్ను ప్రేమించిన విషయం వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పింది. వాళ్ళ నాన్న మోనా డైరీ నాకు ఇచ్చి చదువు అని చెప్పారు. అందులో అరవింద్, ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ, ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ, ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్, ఐ వాంట్ టు టెల్ యూ మై హార్ట్ ఫీలింగ్స్ అని రాసి ఉంది. నా గుండె పగిలేలాగా ఏడ్చాను. ఐ లవ్ యూ మోనా, ఐ లవ్ యూ సో మచ్ అని ఏడుస్తుంటే మోనా వాళ్ళ డాడీ వచ్చి, డోంట్ క్రై మై సన్, వీఆర్ విత్ యూ, హోప్ యూ వోంట్ లీవ్ అస్ అని అన్నారు. నో అంకుల్, ఎవ్రీ మంత్ ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ అని చెప్పి నేను హైదరాబాద్కి మోనా మెమరీస్తో వెళ్ళాను. నాకు ఒక అంతు చిక్కని ప్రశ్న. మోనా ఆల్రెడీ చనిపోతే నా పుట్టినరోజుకి వచ్చినది ఎవరు? నన్ను ఎంతగానో ప్రేమించిన మోనా నా పుట్టినరోజున ఆత్మగా వచ్చి నాకు మర్చిపోలేని మెమరీస్ని ఇచ్చింది. మోనా, ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.